యానాం శివారు కనకాలపేట గ్రామంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి నమశివాయానికి మద్దతుగా స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కోనకొండ బాబు, కోన సత్తయ్య, కోన వెంకన్నబాబు, దౌలూరి సత్తిబాబు, కోన ఏడుకొండలు, దంగుడు బియ్యం, సత్యనారాయణ, కనకాల వెంకట్రావు, గొర్రెల వెంకటరత్నం, గొర్రెల రాంబాబు, కోన సుబ్బన్న, మారేళ్ల భైరవమూర్తి, దంగుడు బియ్యం అప్పారావు తదితరులు బృందం ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నెల 19న జరగనున్న పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశివాయంకి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కనకాలపేట, జమ్మబడవ, గణపతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈయన రేపొద్దున మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నందున మన సెంటర్లో జరిగేటటువంటి పనులన్నీ కూడా ఈయన మనకి పూర్తి చేసి పెడతారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు కమలం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ వచ్చే విధంగా, పైగా మన మోడీ గారు కూడా చాలా ఉపకారం చేశారు. ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మనకి మంచి అవకాశం ఇచ్చి మనకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల అనేక మంది మన గ్రామంలో కూడా అనేక మంది ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని కమలాన్ని ఓటేసి అత్యధిక మెజార్టీతో కమలాన్ని గెలిపిస్తారని కోరుతున్నాం.